అది ఆవిడ బ్రెయిన్ చైల్డ్ అనే విషయం ఆవిడ మొదట్లోనే ఎక్స్ప్లెయిన్ చేసింది ప్రపంచానికి. చేసింది కాబట్టి దానిలో ఆవిడ క్లైమ్ చేసుకుంది. దానికేమో బ్రాంచెస్ కూడా ఉన్నాయి. దాని నుంచి ఏదో హ్యూజ్గానే సంపాదిస్తున్నారు. ఆవిడ ఆ హోటల్స్కి సంబంధించి దానిలో తన షేరు, అలాగే ఒక 10 కోట్లు ఎంతో అమౌంట్ అడుగుతున్నారు. వీళ్ళకు ఒక బిడ్డ కూడా ఉన్నారు, ఒక ఒక బాబు ఉన్నాడు. ఆ ప్రెగ్నెన్సీ నిజానికి ఆవిడ వీళ్ళు సహజీవనంలో ఉన్నప్పుడే ఆవిడ ప్రెగ్నెంట్ అయింది అనేది కూడా ఒకటి బయటకు వచ్చినటువంటి వార్త. వాళ్ళు చెప్పుకున్నారు, అది అన్నీ ఓపెన్గా చెప్పుకుంటున్నారు పాపం. ఏది హైడ్ చేయట్లా, ఏదో పద్ధతులు. అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు, పేరెంట్స్ మాట్లాడుతున్నారు, అనేక విషయాలు వస్తున్నాయి. అతనికి వేరే పెళ్ళి ఏదో చేద్దాం అనుకున్నాం మేము, కానీ ఈ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు కాబట్టి నేనే ఖర్చు పెట్టుకుని పెళ్లి చేశానని వారి తండ్రి గారు చెప్తున్నారు. భారీగా చాలామందిని ఇన్వైట్ చేసి చాలా గ్రాండ్గా జరిపాం పెళ్ళి. ఇలా వాళ్ళు చాలా విషయాలు ప్రపంచానికి ఫీడ్ చేసేస్తున్నారు. ఆ అమ్మాయి ఎందుకు అంటే అతని పట్ల అతను ఏ రోజున కూడా నాకు అప్పీలింగ్గా అనిపించలేదు అతను అనే మాట కూడా ఎక్కడో వాడింది అట్లా ఆవిడ ఏదో ఒక ఇంటర్వ్యూ సమీక్షలు కూడా జరిగిపోతున్నాయి వీళ్ళ చర్చల్లో భాగంగా. అంతా నీకు కనిపించినప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే వెంట పడితే పెళ్లి చేసుకున్నానని అమ్మాయి అందట. మరి చాలామంది వెంటపడి ఉంటారు కదా, వాళ్ళందరినీ పెళ్లి చేసుకోలేదు ఏమిటి అని ప్రశ్నించారు. అలా రకరకాల విషయాలు వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు, పబ్లిక్లోకి వచ్చేస్తున్నాయి. అయితే మొత్తం ఎపిసోడ్లో ఆ అమ్మాయిని రెడిక్యూల్ చేయటమే ఎక్కువ జరుగుతోంది. అంటే ఎందుకు జనాలు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు ఇక్కడ? ఆ అమ్మాయి మాట్లాడుతున్నటువంటి వీడియోస్ ఆవిడ ఇన్స్టాగ్రామ్లో అంటే ఒక రకంగా తనని సెంట్రిక్గా చేసుకుని జరుగుతున్నటువంటి దాడుల్ని ప్రతిఘటించడానికి ఆవిడ ప్రయత్నం ఆవిడ చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఆవిడ కొంచెం డోస్ మించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో దాని మీద రియాక్ట్ అయ్యి అసలు ఒక ఆడది ఇలా మాట్లాడచ్చా అన్న టోన్లో వీళ్ళు నైతిక బెత్తం తీసుకుని ఆవిడని కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నైతిక బెత్తం అనేది కుదరదు. ఎందుకంటే ఈ నైతిక బెత్తం పట్టుకుని ప్రపంచాన్ని వీళ్ళని కంట్రోల్ చేయాలిగా, ఆవిడ అదే చూస్తోందిగా. వీళ్ళేమో మాట్లాడచ్చు ఓపెన్గా, ఆవిడ మాట్లాడకూడదు అంటే అలా కుదురుతుంది. అలాగే దీనికి సంబంధించి ఇంకొక గొడవ ఏంటంటే రకరకాల ఏరియాల్లోకి వెళ్ళి వీళ్ళు తమ జీవితాలని అక్కడ ఓపెన్ చేసి మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రాసెస్లోనే ఆవిడ ఒక ఛానల్కి వెళ్తే అక్కడ యాంకర్ గారు, అక్కడ ఎవరైతే ఆ ప్రోగ్రామ్ చూస్తున్నారో ఆయన, ఆ డిస్కషన్లో పాల్గొన్న అతనికి యాక్చువల్గా వీళ్ళతో ఒక చిన్న రిలేషన్ ఉంది. వీళ్ళ మదర్ అతని ఫ్యాన్, TV5 మూర్తి అతని ఫ్యాను. ఆవిడ ఏదో రాఖీ కట్టారట ఎప్పుడు ఏదో సందర్భంలో. అలా ఒక వీళ్ళకి ఐడియాలజికల్ ఇదేదో ఉంది. ఆ ప్రేరణతో ఆవిడ అక్కడ కూడా తన గోడు వెళ్ళబోసుకుంది. ఆయన కూడా కొంత హెల్ప్ చేసేటువంటి మూడ్లో కదిలాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఆవిడ మీద ఒక ఎలిగేషన్ వేస్తూ అతన్ని కూడా బయటకు లాగేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఇబ్బందికరం. అంటే ఆవిడేదో వీడియోస్ బయట పెట్టింది, అతను దగ్గరికి అతనికి ఒక అమ్మాయితో ఒక అఫైర్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నటువంటి రితు చౌదరి ఆ అమ్మాయితో అతను కనిపించినటువంటి వీడియోస్ ఏవో బయట పెట్టింది అమ్మాయి. అది ఆ వీడియోస్లో ఉన్నది ఆ అమ్మాయి కాదు అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. అవునా కాదా అనే చర్చ పక్కన పెట్టేస్తే ఆ అమ్మాయికి అతని మీద ఆ రకమైనటువంటి అభిప్రాయం ఉంది. వీళ్ళకి కూడా ఆ అమ్మాయి మీద అలాంటి అభిప్రాయమే ఉంది. వీళ్ళు ఇప్పుడు మూర్తి గారు ఏదో వాళ్ళ ఇంట్లో తింటున్నారు ఏదో ప్లేట్లో అనేది ఒక వీడియో ఏదో చూపించి ఆయన మీద ఎలిగేషన్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఆవిడ గోడు వినటానికి వెళ్ళుంటాడు అనుకుందామండి. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న ఏదో ప్లేట్లో ఏదో తినమని పెడతారు కదా, అంత మాత్రం చేత దాన్ని ఇబ్బందికర భాషలోకి మార్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలాగా? అది చేశాడు అతను. ఈ ధర్మ మహేష్ అనేటువంటి కుర్రవాడు ఆ పని చేశాడు. అది తప్పు. నీకు కుదరలేదు, నీకు 100 అభిప్రాయాలు ఉన్నాయి. నాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ పెట్టినటువంటి సెటిల్ చేసి కలిసి ఉండాలని ఇప్పుడు ఆవిడ అనుకోవడం లేదు. ఆవిడ నాకు
క్లియర్గా విడాకులు కావాలని అంటుంది. మధ్యలో బాబు ఉన్నాడు, అతను గొడవ ఏంటి అనేది సెటిల్ చేయాలి. ఇన్ ది సేమ్ టైం ఆవిడకి ఏమిటి అనేది కూడా సెటిల్ చేయాలి. అది ఇంత రచ్చ చేసుకోనక్కర్లేదు. ఇవ్వటానికి ఇప్పుడు నైతికంగా ఆవిడ్ని టార్గెట్ చేసేసి కొట్టేస్తే, ఆవిడకి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పేసి రచ్చ చేసేసి పలచన చేసేస్తే, ఇది స్ట్రైట్గా కోర్టులోకి గెంటేస్తే విషయాన్ని, కోర్టు సెటిల్మెంట్ ఏదో భరణం ఇవ్వమంటుంది, భరణం ఇచ్చే పద్ధతిలో ఏదో 20,000 30,000 భరణం ఇచ్చే పద్ధతిలో సెటిల్మెంట్ చేసేసుకోవటం అనే మూడ్లో కూడా ఉండుండొచ్చు. ఇలా డైల్యూట్ చేయటం విషయాన్ని, ఇక కాన్బర్ట్ సిచ్యువేషన్లో ఏదో ఒక చోట ఇది అడ్జస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు దీన్ని పొడిగిస్తున్నట్టుగా కనిపిస్తోంది. రోజు ఏదో ఒక ఛానల్లో లైవ్ కనిపిస్తున్నారు ఎక్కడో చోట. వీళ్ళ రోజువారీ పని అది. పైగా వాళ్ళు కూడా దీన్ని ఎందుకు వినియోగించుకుంటున్నారు, ఇక్కడ కన్జ్యూమ్ చేసే ఆడియన్స్ కన్జ్యూమ్ ఎందుకు చేస్తారు దీన్ని అంటే, ఒక అమ్మాయి శీలానికి సంబంధించిన చర్చ జరుగుతోంది అక్కడ, అది ఇంట్రెస్టింగ్గా కన్జ్యూమ్ చేస్తున్నారు జనాలు. ఇది ఇబ్బందికరమైన వ్యవహారం కదా. సో ఏది ఏమైనప్పటికంటే ప్రజెంట్ ఆడపిల్లలు కొంచెం టాక్టివ్గా ఉన్నప్పటికీ, లేదు మాట్లాడే పద్ధతిలో ఉన్నప్పటికీ, వాళ్ళు వీడియోలు చేస్తున్నా లేదు రీల్స్ చేస్తున్నా కానీ ఇవి ప్రపంచం ఎలా చూస్తోంది అనేది ఒక ప్రశ్న. వీళ్ళు గ్రాంటెడ్గా చూసేస్తున్నారు, తెర మీద హీరోయిన్లను చూసినట్టే చూసేస్తున్నారు. వాళ్ళు పర్సనల్ టాలెంట్ ఏదో వాళ్ళు ప్రపంచానికి తెలియజేయటం కోసం ఏదో చేస్తూ ఉంటే, దాన్ని చూసే కోణం ఇబ్బందికరమైనటువంటి కోణంలో చూసుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇది కొన్ని సందర్భాల్లో టెర్రరైజ్ చేసేటువంటి లెవెల్కి ఎడుతోంది. అందుకని ఇది సమాజం తాలూకా దౌర్భాగ్యం కూడా. అందుకు వాళ్ళదేదో ఆ అమ్మాయిని నైతిక బెత్తంతో కొట్టి కంట్రోల్ చేసి ఏదో విధంగా సెటిల్మెంట్ చేయడానికి ప్రెజర్ చేస్తున్నారు. ఈ ప్రెజర్ జరుగుతున్న సందర్భంలోనే శేఖర్ భాష లాంటి వాళ్ళు బయటకు వచ్చి అసలు ఆడవాళ్ళు చేస్తున్నటువంటి హింస అని మొదలు పెడుతున్నాడు ఆయన. అంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అనేది దీని ఆర్గ్యుమెంట్. ఈ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అనే ఆర్గ్యుమెంటు చాలా సందర్భాలలో, అంటే ఆయన ఈ యాక్టులు కూడా మిస్యూజ్ అవుతున్నాయి అనేది చెప్తూ వస్తున్నాడు ఆయన పదే పదే. దానికి సంబంధించి ఢిల్లీలో ఒక పెద్ద కార్యక్రమం చేశాను నేను, అక్కడికి చాలా రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చారని కూడా చెప్తున్నాడు ఆయన. వస్తే రావచ్చుగాక. ఇది ఎలా ఉంటుందంటే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా మిస్యూజ్ అవుతోంది అనే గొడవ విపరీతంగా జరుగుతుంది. అలాగే వాళ్ళు క్రీమీ లేయర్లోకి వచ్చేసారు, వాళ్ళు ఉద్యోగాలు చేసి కోట్లు సంపాదించేస్తున్నారు, ఇంకా వాళ్ళకి రిజర్వేషన్లు ఏమిటి అని మాట్లాడే జనాలు ఇప్పటికీ ఉన్నారు సమాజంలో. అలా ఎలాగైతే వాళ్ళు ముందుకెళ్ళిపోయి అగ్రకులాలని వేధింపులకు గురి చేసి ఈ పరిస్థితుల్లో ఇంకా వాళ్ళు ప్రయోజనాలు పొందుతున్నారు, వీళ్ళందరూ చచ్చిపోతున్నారు వాళ్ళ మూలంగా అనేది ఎలాగైతే ఎస్టాబ్లిష్ అవుతుందో గ్రాంటెడ్గా, ఆడపిల్లలు ఇలా ఉండాలి, ఇలా ఉంటున్నారు, ఇలా ఉండటం అంటే వీళ్ళు వేధింపులకు గురి చేస్తున్నారు, మోడర్న్ ఉమెన్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి వస్తువు అన్న టైపులో ప్రచారం జరుగుతోంది. ఇది దుర్మార్గం.